హాయ్ ట్రేడర్, వెల్కమ్ టు ట్రేడర్స్ అథేనా. సో ఈరోజు నేను డిస్కస్ చేసే టాపిక్ చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయబోతున్నాను. వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ మిస్ అవ్వకండి, ఎందుకంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మీకు ఉపయోగపడుతుంది. అండ్ ఇది చాలా వరకు యూట్యూబ్లో ఎక్కడ చెప్పరు. సో చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను. వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు చూడండి. కామెంట్లో మీ ఫీడ్బ్యాక్ మెన్షన్ చేయండి. మీరు ఏమైనా నాకు సజెస్ట్ చేయాలనుకుంటున్నారా? వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి. ఓకే, వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ పాయింట్ ఏమంటే స్టాక్ మార్కెట్ బేసిక్స్. స్టాక్ మార్కెట్ బేసిక్స్ గురించి తెలుసుకోవాలి. ఇండియన్ ట్రేడర్ ఆర్ ఇన్వెస్టర్ అయితే ఎన్ఎస్సి అంటే ఏంటి, బిఎస్సి అంటే ఏంటి, ఎస్జిఎక్స్ నిఫ్టీ అంటే ఏంటి, యుఎస్ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయితే ఇండియన్ మార్కెట్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది, యూకే మార్కెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతాయి, వాటి వల్ల నిఫ్టీలో ఎప్పుడు మొమెంటం వస్తుంది. సో ఇవన్నీ మీరు ఒక బిగినర్ కానీ ఇప్పుడిప్పుడే మార్కెట్లో ఒక 2-3-4 మంత్స్ కంటిన్యూ అవుతున్న పర్సన్ కానీ పక్కాగా తెలిసి ఉండాలి. ఎందుకంటే మార్కెట్ని ప్రిడిక్ట్ చేయాలి కదా. సో మార్కెట్ మొమెంటం కానీ మార్కెట్ ట్రెండ్తోనే మనం ఎప్పుడు ట్రేడ్ చేయాలి. ఇప్పుడు నిఫ్టీ మంచి ట్రెండ్లో ఉన్నప్పుడే మనం బయింగ్ సైడ్ స్టాక్స్ని చూసుకోవాలి, సెల్లింగ్ సైడ్కి పోకూడదు. సో సెంటిమెంట్ అండి, ఓపెన్గా చెప్పాలంటే సెంటిమెంట్, మార్కెట్ సెంటిమెంట్ని బట్టి మనం కూడా ఫాలో అవ్వాలి. ఇంకొక టాపిక్ ఇందులోనే సెకండ్ పాయింట్ ఏంటంటే ఇంట్రాడే ట్రేడింగ్ అంటే ఏంటి, స్వింగ్ ట్రేడింగ్ అంటే ఏంటి, ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి, ఆప్షన్స్లో కూడా ట్రేడ్ చేస్తారు. సో ఆప్షన్స్ అంటే ఏంటి? ఓకే, సో ఇంట్రాడే ఏ పర్సన్ చేస్తారంటే 5+ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ మార్కెట్లో, నాకు తెలిసి 5 కన్నా ఎక్కువే. అన్నీ తెలిసి ఉండాలి. సైకలాజీ ఎలా ఉండాలంటే ఆ పర్సన్ ఆ రోజు ₹1,00,000 లాస్ వచ్చినా కానీ కామ్గానే ఉండాలి, రోజంతా ఎలాంటి ఫీలింగ్స్ ఉండకూడదు. నాకు తెలిసి ప్రో ప్లస్ అనుకోండి, వాళ్ళే ట్రేడ్ చేస్తారు ఇంట్రాడే. బిగినర్స్ ఎవ్వరు ఇంట్రాడేకి రారు. ఓకే, ఇది మెన్షన్ చేస్తున్నాను, బిగినర్స్ ఇంట్రాడేకి అస్సలు టచ్ చేయకూడదు. ఎందుకంటే లాంగ్ టర్మ్లో బిగినర్స్ ఇంట్రాడే స్టార్ట్ చేస్తే మార్కెట్లో ఎక్కువ డేస్ ఉండలేరు. ఇంట్రాడే ఎవరు చేస్తారంటే తక్కువ క్యాపిటల్ వచ్చే వాళ్ళే కదా, మార్జిన్ ఎక్కువ వస్తుంది, సో వాళ్ళే చేస్తారు, మొత్తం లాస్ అయిపోతుంది. నేను సజెస్ట్ చేసేది ఏమంటే వాళ్ళు వెళ్ళాల్సింది స్వింగ్ ట్రేడింగ్ గురించి. స్వింగ్ ట్రేడింగ్ అంటే ఈరోజు షేర్స్ కొంటాం. ఓకే, ఈరోజు కొని ఒక వారం రోజులైనా హోల్డ్ చేస్తాం, ఒక రోజు కంటే ఎక్కువ హోల్డ్ చేసినప్పుడే మార్కెట్ మూమెంటం తెలుస్తుంది మనకి. ఎలా అంటే సపోజ్ ₹100 పెట్టి ఏదైనా షేర్ కొన్నారనుకోండి, మీరు ₹100 ₹105 అవ్వడానికి 2-3 డేస్ పట్టొచ్చు, ఒక రోజులోనే అవ్వదు ఒక్కొక్కసారి. ఎందుకంటే కొనేవాళ్ళు ఆ రోజు ఇంట్రెస్ట్ లేకపోతే, ఇప్పుడు మూమెంటం ఎప్పుడు వస్తుంది అంటే ఇప్పుడు 100 నుంచి 105 అవ్వడానికి ఆ మూమెంటం మీకు ఎప్పుడు వస్తుందంటే ఎవరైనా మంచి ఇన్వెస్టర్స్ ఆ స్టాక్ కొనాలి అనుకున్నప్పుడు, ఎఫ్ఐఎస్ కానీ డిఐఎస్ కానీ, ఫారెన్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ కానీ, డిఐఎస్ డొమెస్టిక్ ఇన్స్టిట్యూట్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ఒక హ్యూజ్ క్యాపిటల్ ఉన్న పర్సన్ 50 కోట్లు 250 కోట్లు అలా 500 కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసే పర్సన్ ఆ స్టాక్లో వచ్చినప్పుడు ఒక పెద్ద మూమెంట్ వస్తుంది. ₹100 స్టాకు 150, 120, 130 అలా పోవడానికి. సో అందుకే నేను స్వింగ్ ట్రేడింగ్లో బిగినర్ ట్రేడ్ చేస్తే ఏమవుతుందంటే సైకాలజీ తెలుస్తుంది, ఎన్ని రోజులు హోల్డ్ చేయాలి, ఎలా ఉంటుందని ట్రెండ్ మనకి తను అలవాటు పడతాడు మార్కెట్కి. సో అందుకే స్టార్టింగ్ రాగానే తక్కువ క్యాపిటల్ పెట్టుకోండి, ఓకేనా, 10,000 అలా స్టార్ట్ చేయండి, స్వింగ్ ట్రేడింగ్ చేయండి, అది నా సజెషన్. సో ఫస్ట్ పాయింట్ అయితే ఇక్కడ అయిపోయింది. సెకండ్ పాయింట్ స్టాక్ బ్రోకర్. బాగుందండి, మనకి మొత్తం ఎన్ఎస్సి బిఎస్సి అంతా తెలిసింది. సెకండ్ పాయింట్ అయితే స్టాక్ బ్రోకర్ చూస్తే ఏ స్టాక్ బ్రోకర్ని చూస్ చేయాలి. మనకి జరోదా చూడండి, అప్ స్టాక్స్, ఫైర్స్, ఎల్ఐస్ బ్లూ, అస్తా ట్రేడ్, ఏంజెలో బ్రోకింగ్. సో ఇలా మీకు ఇంకా షేర్ ఖాన్ చాలా ఉంటాయి. సో మీకు మార్జిన్స్ని బట్టి కొంతమంది ట్రేడింగ్ మీ మెయిన్ అయితే నాకు తెలిసి ఈ ఫస్ట్ 3 చాలా బాగుంటాయి ప్లాట్ఫామ్స్. మీకు చార్ట్స్ బాగా క్లియర్గా ఉంటాయి, అంతా చాలా బాగుంటుంది. సో మార్జిన్స్ అవన్నీ చూసుకోవాలి మీరు ఫస్టే. నేను ఇనిషియల్గా వచ్చినప్పుడు అయితే నాకు
ఎవరేం చేయలేదు కాబట్టి ఐసిఐసిఐ తీసుకున్నాను నేను. అండ్ తర్వాత నేను మారాను. జరోదా అకౌంట్ ఉంది, అప్స్టాక్ ఉంది, ఫైర్స్ ఉంది, అన్నిట్లో చూశాను నేను ఎందులో నాకు క్లియర్గా ఉంది. ఫైర్స్ అయితే మీకు చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడైతే ప్రజెంట్ జరోదానే. సో జరోదా తీసుకోండి, చాలా క్లియర్గా ఉంటుంది. చార్ట్ అనాలిసిస్ కూడా, చార్ట్స్ని కూడా మీరు మంచిగా రీడ్ చేయొచ్చు. సో నేను జరోదాని ప్రిఫర్ చేస్తాను. అండ్ సో ఇది స్టాక్ బ్రోకర్ని కూడా మీరు చాలా జాగ్రత్తగా చూస్ చేసుకోవాలి. ఎలా తీసుకోవాలంటే మార్జిన్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఒక్కొక్క ట్రేడ్కి ఎలా తీసుకుంటున్నారు, అండ్ అకౌంట్ ఓపెనింగ్ ఛార్జెస్ ఎంత ఉన్నాయి. సో ఇంకొకటి మెయిన్ పాయింట్ చెప్పడం మర్చిపోయాను. సో మీరు మీ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీ డిజిటల్ కాకుండా ఒరిజినల్ సిగ్నేచర్ పెట్టి డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఆ టైంలో ఇప్పుడు చూడండి, ఫైర్స్ ఆఫీస్ ఇలాంటివి పెట్టి ముంబై, ఓకే, బెంగళూరు అలా ఉన్నాయి. జరోదా అయితే మీకు చాలా చోట్ల అవైలబుల్గా ఉంది. సో మీరు ఎక్కడికైనా వెళ్ళి అకౌంట్ ఓపెన్ చేసి డీమ్యాట్ అకౌంట్కి మాత్రం మీ ఓన్ సిగ్నేచర్ పేపర్స్ మీద పెట్టి పేపర్స్ని సబ్మిట్ చేయాల్సి వస్తుంది. ఓకే, అప్పుడే మీ డీమ్యాట్ అకౌంట్లోకి మీరు షేర్స్ కొని హోల్డ్ చేయడం అలాంటివి జరుగుతుంది. సో దీనికోసం అయితే జాగ్రత్త. ఫస్ట్ మీరు జరోదాతోనే వెళ్ళండి. ఒక్కసారి డీమ్యాట్ అయిపోయిన తర్వాత మీకు ఒక నెంబర్ అయితే జనరేట్ అవుతుంది. ఆ నెంబర్ని మీరు ఎక్కడైనా ఇచ్చినా కానీ మీరు ఇంకా స్టాక్స్ని అయితే హోల్డ్ చేయొచ్చు. సో స్టాక్ బ్రోకర్ సెలక్షన్ కూడా అయిపోయింది. థర్డ్ పాయింట్, క్యాపిటల్. ఎంత క్యాపిటల్ ఉంది మీ దగ్గర? సో బిగినర్గా మార్కెట్లో రాగానే 50,000 ఉన్నాయా, 1,00,000, 5 లక్షలు, 10 లక్షలు, 20, 50 లక్షల ప్లస్. సో ఇప్పుడు బిగినర్గా రాగానే మీ దగ్గర సేవింగ్సే. సో నేను సేవింగ్స్గానే తీసుకుంటాను. మీరు ఇంత అమౌంట్ సేవ్ చేసుకొని ఉంటారు, జాబ్ చేసే పర్సన్ కానీ, ఇంట్రెస్టింగ్ ఉన్నారు స్టాక్ మార్కెట్ మీద. నేను చెప్పేది ఏమంటే, మీరు ఫస్ట్ ఇన్వెస్ట్ చేయాల్సింది మీ మనీని, మీ క్యాపిటల్లో 20%ని లెర్నింగ్ పైన, అంటే నేర్చుకోవడం పైన. మీకు ఎవరైనా మార్కెట్ గురించి, ఆప్షన్స్ గురించి, సో వీటి గురించి నేర్పిస్తారు అని వాళ్ళు వీడియోస్ పెట్టడం యూట్యూబ్లో నుంచి, ఆర్ మీకు ఎవరైనా తెలిస్తే మీ జోన్లో అయినా, ఫస్ట్ మీ మనీ తీసుకుని వెళ్ళి ఓకే ఫస్ట్ నేర్చుకోవాలి. మార్కెట్ గురించి మనీ ఇన్వెస్ట్ చేసి నేర్చుకోవాలి టోటల్గా. తర్వాతే ట్రేడింగ్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ. ఫస్ట్ 20% క్యాపిటల్ లెర్నింగ్ పైన పెట్టండి, నేర్చుకోవడం పైన ఇన్వెస్ట్ చేయండి ఫస్ట్. నేను కూడా అంతే అండి, నేను కూడా జాబ్ చేసేవాడిని. ఇనిషియల్గా నా క్యాపిటల్ని లెర్నింగ్ పైనే పెట్టాను. ఓకే, తర్వాతే నేర్చుకున్న తర్వాతే చిన్న క్యాపిటల్తో స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఓకే, సపోజ్ నేను ఇంట్రాడేనే చేసేస్తాను ఫస్ట్ డే నుంచి అంటే, ఇంట్రాడేకి అయితే మీకు 1 lakh వరకు ఎనఫ్ అంటే సరిపోతుంది. ఆప్షన్స్, ఫీచర్స్ వీటికైతే నాకు తెలిసి ఈ 5 lakhs నుంచి మీ దగ్గర 50 lakhs ఉంటే ఆప్షన్స్ చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన టాపిక్. ఎందుకంటే చిన్న మూమెంటం వచ్చినా కానీ చాలా పెద్ద లాస్ వస్తుంది. హెడ్జింగ్ అన్నీ తెలియాలి మీకు. సో 50 lakhs ఉన్న వాళ్ళు, ఉన్న వాళ్ళంతా పెద్ద పెద్ద ట్రేడర్స్ అంతా 1 crore వాళ్ళంతా నాకు తెలిసి ఆప్షన్స్లోనే ట్రేడ్ చేస్తారు. సో మీ క్యాపిటల్ని బట్టి, మీ ట్రేడింగ్ స్టైల్ని బట్టి మీ క్యాపిటల్ ఉంటుంది. ఓకే, సో బేసిక్స్ డన్, స్టాక్ బ్రోకర్స్ అయిపోయింది, క్యాపిటల్ కూడా అయిపోయింది. సో ఫోర్త్ పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. టెక్నికల్ అనాలిసిస్ అంటే ఏంటి? సో టెక్నికల్ అంటే ఒక చార్ట్ తీసుకుంటాం. ఓకే, ఒక చార్ట్ తీసుకొని దాన్ని క్లియర్గా మనం రీడ్ చేస్తాం. ఓకే, క్యాండిలిస్టిక్ ప్యాటర్న్స్ యూజ్ చేసి అసలు అది అంటే ఆ ప్రైజ్ని మీరు ప్రిడిక్ట్ చేయాలి. కరెంట్ 100 దగ్గర ఉంటే 120 పోవడానికి గల రీజన్స్ ఏంటి? సో కొనొచ్చా, కొంటే ఎక్కడ కొనాలి? సో ఇవన్నీ టెక్నికల్ అనాలిసిస్ కింద వస్తాయి. టెక్నికల్ అనాలిసిస్ అంటే క్యాండిలిస్టిక్ అనాలిసిస్. సో క్యాండిలిస్టిక్ అనాలిసిస్ అంటే ఇదిగోండి, ఇవి క్యాండిల్స్ అంటే చూడండి, ఎర్రగా బ్లూగా ఉన్నాయి కదా, వీటిని క్యాండిల్స్ అంటారు. ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్. ప్రైజ్ యాక్షన్ ట్రేడింగ్ అంటే ప్రైజ్ ఎలా ట్రేడ్ అవుతుంది అంటే క్యాండిల్స్ మూమెంటం ఎలా ఉంది, ఎలా మూవ్ అవుతున్నాయి చూడండి. ఇప్పుడు కిందకి ఇలా పడుతున్నాయి,
సో డౌన్ ట్రెండ్ అంటారు, అంటే కిందకు వస్తుంది. చూడండి ఒక లైన్ గీసాను కదా, ఇది బ్రేక్ అయితే పైకి పోవచ్చు అనే ఛాన్సెస్ ఉంటాయి. అలా పైకి పోతుందని ఎప్పుడు ప్రిడిక్ట్ చేస్తాం, దానికి కూడా ఒక మొమెంటం ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక రేంజ్ బౌండ్లోకి వెళ్ళిన తర్వాత బ్రేక్ ఇస్తే వాల్యూమ్స్తో కొంచెం అప్సైడ్ మూమెంటం ఉంటుందని చెప్పవచ్చు. దాన్ని కూడా మళ్ళీ ఆప్షన్ చైన్తో కంపేర్ చేసి మనం ఒక ఎస్టిమేషన్కి వస్తాం, ఎంతవరకు పోగలదు, ఎక్కడ కొనాలి. సో ఈ పాయింట్స్ అన్నీ మీకు టెక్నికల్ అనాలిసిస్ కింద వస్తాయి. చూడండి ఇండికేటర్స్ కూడా. సో ఇక్కడ ఒక పాయింట్ మెన్షన్ చేయాలనుకుంటున్నాను. సో చాలామంది యూట్యూబర్స్ ఓకే ఏదో మీకు నేర్పిస్తాము అని చెప్పి ఇండికేటర్స్ మీదే ఓన్లీ, ఓకేనా, ఇండికేటర్స్ మీదే ఇది బ్రేక్ అయితే ఇండికేటర్ ఇలా మూవ్ అయితే కొనండి, అమ్మండి, కంప్లీట్ గ్యాంబ్లింగ్ అండి. అస్సలు నమ్మొద్దు అలాంటి వాళ్ళని. పక్కాగా ఇండికేటర్స్ యూజ్ చేస్తారు ఎప్పుడు, ప్రైజ్ యాక్షన్ ప్లస్ ఇండికేటర్స్ ప్లస్. చెప్తున్నా కదండి, ఓన్లీ ఇండికేటర్స్ అయితే ట్రేడ్ చేసే వాళ్ళని నమ్మకండి. ఇది కంప్లీట్ గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే, వాళ్ళు మిమ్మల్ని కంప్లీట్గా ముంచేస్తున్నట్టే. ఒక నెల ప్రాఫిట్లో ఉన్నా కానీ తర్వాత లాసే లాంగ్ టర్మ్లో. ప్రైజ్ యాక్షన్, ఆప్షన్ చైన్, క్యాండిల్ స్టిక్ ఇవే టాప్, గుర్తుపెట్టుకోండి. ఇండికేటర్స్కు వీటితో పాటు అంటే ప్రైజ్ యాక్షన్ ప్లస్, ఓకే, ప్రైజ్ యాక్షన్ యూజ్ చేయడం ఫస్ట్ థింగ్ అయితే, ఇండికేటర్స్ దానికి ఏదో కొంచెం ఇంకా మెరుగుపరచడానికి మన ట్రేడింగ్ స్టైల్ని, అంతే. ఓన్లీ ఇండికేటర్స్ అయితే పోకండి. మీకు అలాంటి యూట్యూబర్స్ ఎవరన్నా దొరికినా కానీ ఆ ఛానల్కి డిస్లైక్ కొట్టుకుంటానే వెళ్ళండి. ఇంకొకటి, సో ఇది గిమ్మిక్ అండి, ఇప్పుడు జరుగుతున్న గిమ్మిక్ ఇదే మార్కెట్లో, యూట్యూబ్ బిజినెస్లో జరుగుతున్న గిమ్మిక్ ఇదే, ఇలానే చేస్తున్నారు. సో చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు ఇన్వెస్టర్స్ కోసం వస్తాను నేను. ఇన్వెస్టర్స్ ఎలా ఇన్వెస్ట్ చేస్తారంటే టెక్నికల్తో పాటు ఫండమెంటల్ కూడా చూస్తారు వాళ్ళు. ఇవి రెండు మార్కెట్కి రెండు కళ్ళు లాంటివి. అంటే ఒక ఫండమెంటల్ అనాలిసిస్ని మనం ఎలా చేస్తామంటే, ఒక స్టాక్ ఏదైనా తీసుకోండి, రిలయన్స్ కానీ, హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, టాటా మోటార్స్ కానీ, ఏదైనా తీసుకోండి, మీరు బ్యాలెన్స్ షీట్ని చూస్తారు ఫస్ట్. ఇయర్ ప్రాఫిట్ ఎలా ఉంది, లాస్ట్ ఇయర్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది, ఈ ఇయర్లో ఎంత వచ్చింది, లాస్ట్ క్వార్టర్లో ఎంత వచ్చింది, ఈ క్వార్టర్లో ఎంత వచ్చింది, ప్రాఫిట్ పెరుగుతుందా తగ్గుతుందా, తగ్గితే ఎందుకు తగ్గుతుంది, సేల్స్ ఎలా ఉన్నాయి, తర్వాత షేర్ హోల్డర్స్ ప్యాటర్న్, అంటే ఇనీషియల్గా ప్రమోటర్స్ ఎన్ని షేర్స్ హోల్డ్ చేస్తున్నారు అందులో. నాకు తెలిసి ఫండమెంటల్స్ అనాలిసిస్ స్ట్రాంగ్ ఉన్న కంపెనీ షేర్ హోల్డర్స్ అనేది 33% కన్నా ఎక్కువ ఉంటుంది, 30% కన్నా ఎక్కువ ఉండాలి. వాళ్ళు అమ్మకూడదు. ఎస్ బ్యాంక్లో మీరు చూసుకున్నట్లయితే ఎస్ బ్యాంక్ పడిపోవడానికి మెయిన్ రీజను మొత్తం షేర్స్ అమ్మేయడమే ప్రమోటర్. సో అలా షేర్ హోల్డర్స్ ప్యాటర్న్ మనకు తెలిసి ఉండాలి. అసెట్స్ ఏంటి, ఒక కంపెనీ అసెట్స్ ఏదైనా హోల్డ్ చేసి ఉందా, అసెట్స్ వాల్యూ పెరుగుతూ పోతుందా, లయబిలిటీస్ ఖర్చులు తగ్గాలి, ఏ కంపెనీ కన్నా పెరుగుకుంటూ పోకూడదు, కాన్స్టెంట్గా అయినా ఓకే. సో ఇది టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనాలిసిస్. సో ఫిఫ్త్ థింగ్ ఏమంటే, సో మనీ మేనేజ్మెంట్ సైకాలజీ, వెరీ 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 ఇంపార్టెంట్ టాపిక్, ఓకే, చాలా వెరీ ఇదే. అంతా అయిపోయిన తర్వాత ఇది తెలియకపోయినా సక్సెస్ఫుల్ ట్రేడర్గా మీరు ఉండలేరు. సో మనీ మేనేజ్మెంట్, సపోజ్ మీరు 1 lakh క్యాపిటల్తో స్టార్ట్ చేశారనుకోండి, ఒక ట్రేడ్ తీసుకుంటున్నారు అంటే ఒక స్టాక్ని కొంటున్నారు, అప్పుడు ఎక్కడి వరకు మనం రిస్క్ చేయొచ్చు, అంటే లాస్ వచ్చినా ఎంతవరకు భరించాలి అనేది టాపిక్ ఇది. సో రిస్క్ ఫస్ట్ థింగ్, క్యాపిటల్ రిస్క్ అండ్ ట్రేడ్. సో 2% కన్నా ఎక్కువ పోకండి. ఇప్పుడు 1,00,000కి 2% ఎంత అండి, 2,000. 2% కన్నా ఎక్కువ పోకూడదు మీరు. 10 లక్షలకి 20,000. సో ఇలా చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాలి మీరు. సో ఇక్కడ మనం క్యాపిటల్ రిస్క్ గురించి మాట్లాడుకుంటే 2% కన్నా ఎక్కువ పోకూడదు, ఓకే. నెక్స్ట్ టాపిక్, రిస్క్ టు రివార్డ్ రేషియో. సో ఒక ట్రేడ్ తీసుకుంటే మనం 2% రిస్క్ చేస్తే 4% ప్రాఫిట్ ఎక్స్పెక్ట్ చేయాలి. ఫండమెంటల్స్ కానీ టెక్నికల్ బాగుందనుకోండి, ఇంకా కొంచెం ట్రైల్ చేసుకుంటూ పోవచ్చు, ఓకే. ట్రైల్ అంటే ఇప్పుడు సపోజ్ 100 దగ్గర నేను షేర్ కొన్నాను, నా లాస్ వచ్చి 98 వరకే పెట్టాను, కానీ ప్రాఫిట్ వచ్చి 104. 2 పాయింట్స్ లాస్ పెడితే 4 పాయింట్స్ ప్రాఫిట్ బుక్ చేస్తాను. ఇప్పుడు 104, 105 పోయిందనుకోండి, సో 102 దగ్గరికి నా లాస్ తీసుకొని వస్తాను. సో ఇలా, సో స్టాప్ లాస్ పాయింట్ అదే అంటారు. సో నెక్స్ట్ థింగ్ సైకాలజీ, ఇది 3 స్టార్ రేటింగ్ ఉన్న టాపిక్. సో
చాలా 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 ఇంపార్టెంట్. సో ఎర్లీ ఎగ్జిట్ అంటే ఏంటి? ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఉండాల్సిన వెరీ ఇంపార్టెంట్ థింగ్ సైకాలజీ చాలా స్ట్రాంగ్ ఉండాలి. సో ఎర్లీ ఎగ్జిట్ అంటే భయం. ఇప్పుడు 100 రూపాయల దగ్గర ఒక స్టాక్ని కొంటే అది 99కి రాగానే కొంతమంది అమ్మేస్తారు, భయం పడిపోతుంది కదా అని. కానీ జరిగేది ఏమంటే 99 నుంచి స్టాక్ రిటర్న్ అయ్యి 102, 106 అలా వెళ్ళిపోతుంది, మళ్ళీ కొనరు దాన్ని. ఇది ఒక ట్రేడర్ యొక్క సైకాలజీ. ఇంకొకటి ఎలా అంటే 99, 98, 50 దాకా పోయినా కానీ ఉంచుతాడు. ఓకేనా, ఉంచుతారు, పక్కకు ఉంచుతారు. అదే ఎందుకంటే పెరుగుతుందిలే అని చెప్పి. ఓకే, అదే 100 నుంచి 101, 102, 103కి వెళ్ళింది అనుకోండి, చాలు వచ్చేసాయి అంటే ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో ఉండదు అక్కడ. గ్రీడీ, ఇంకా అయిపోతుందేమో, ఇంకా కింద పడిపోతుందేమో అని చెప్పి భయంతో అమ్మేస్తారు. సో ఇది ఒక ప్రాపర్, అంటే ఇది సెట్ అవ్వాలి బిగినర్కి. అంటే అందుకే ఒక టైం పీరియడ్ ఉంటుంది, 1 to 3 months కానీ కొంచెం 2 to 3 months వరకు ట్రేడ్ చేస్తే ఈ సైకిల్ సెట్ అవుతుంది. సో ఈబిఎల్ఎస్ అంటే సో ఎర్లీ బాయ్ అండ్ లేట్ సెల్. సో ఏదైనా స్టాక్ని 100 రూపాయల దగ్గర మనం కొన్నప్పుడు హోల్డ్ చేయాలి. మన రిస్క్ రివార్డ్ రేషియో వచ్చేంత వరకు హోల్డ్ చేయాలి దాన్ని. 100 దగ్గర కొన్నప్పుడు 98, 104, ఓకే, 1:2, 1:2 అంటే 2 పాయింట్స్ మనం రిస్క్ చేస్తే 4 పాయింట్స్ వరకు హోల్డ్ చేయాలి. సో ఇది మెయిన్ అండి. ఒక సక్సెస్ఫుల్ ట్రేడర్కి ఉండేది ఏమంటే మంచి రిస్క్ రివార్డ్ రేషియోనే. సో అతను లాస్ అయినప్పుడు చిన్నగా లాస్ అవుతాడు, ఓకే, కానీ ప్రాఫిట్ బుక్ చేసేటప్పుడు మాత్రం చాలా పెద్ద ప్రాఫిట్ బుక్ చేస్తాడు. ఇలాంటి పర్సనే మార్కెట్లో చాలా రోజుల వరకు సస్టైన్ అవుతారు. సో ఈ పాయింట్స్ అన్నీ చాలా ఇంపార్టెంట్. ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ బిగినర్ తెలుసుకోవాలి మార్కెట్లో. ఓకే, ఇదంతా అయిపోయింది, బాగుంది. ఇప్పుడు బోనస్ పాయింట్ ఇస్తాను మీకు ఒకటి. ఛానల్స్ అండ్ కోర్సెస్ ఏంటి? సో ఇప్పుడు జరుగుతున్న స్కామ్ అన్నా ఏదన్నా అనుకోండి, యూట్యూబ్లో వీడియోస్ అన్నీ బాగానే పెడతారండి. ఎలా ఉందంటే తెలుగు ఛానల్స్లో ఫండమెంటల్ అనాలిసిస్ గురించి చెప్పిన పర్సన్ వచ్చి టెక్నికల్ గురించి చెప్పడు. సరే, టెక్నికల్ గురించి చెప్పిన పర్సన్ వచ్చి ప్రైస్ యాక్షన్ గురించి చెప్పడు. ఏదో ఒక ఇండికేటర్ యూజ్ చేసి ట్రేడ్ చేయండి, ప్రాఫిట్ వచ్చేస్తుంది అని అన్ని ఇండికేటర్స్ చెప్పేస్తారండి. సూపర్ ట్రెండ్ చెప్తాడు, మూవింగ్ యావరేజ్ చెప్తాడు, అన్నీ చెప్పేస్తాడు. కానీ ఎందుకు చెప్తారో అర్థం కాదు. ఆయన స్ట్రాటజీ చెప్పడు. స్ట్రాటజీ పెయిడ్ అంటారు మళ్ళీ. ఓకే, పెయిడ్ ఉన్న పర్సన్ ఏం చేయాలి? ఓకేనా, ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ గురించి చెప్పిన పర్సన్ లైవ్లో చెప్పాలి కదా. లైవ్లో 2-3 వీడియోస్ అన్నా మనకు చూపించాలి. లైవ్ ట్రేడింగ్ చేసినప్పుడే ఆ పర్సన్ మైండ్ సెట్ ఏంటి, సైకాలజీ ఏంటి. మీరు వ్యూస్ చూస్తుంటే యూట్యూబ్లో ఆయనకు మనీ వస్తుంది. సపోజ్ ఒక వీడియోకి 3 లక్షల వ్యూస్ ఉన్నాయనుకోండి, చూసిన వాళ్ళు, ఆయనకి 30,000 దాకా వస్తాయి. అందులో 2% ఎంత అండి? సో 30,000లో 2% ఆయన క్యాపిటల్ రిస్క్ చేసినా కానీ 6,600 ఎంతో. సో అది పెద్ద అమౌంట్ కాదు ఆయనకి. అలా ఒక వీడియో కాదండి చేయాల్సింది. ఓకే, సో క్యాపిటల్ 2% రిస్క్ చేయడం అంటే సింపులే. ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన ఇన్కమ్ నుంచి 2% అంటే పెద్ద రిస్క్ కాదు అది. కానీ కంటిన్యూగా చూపించాలి మనకి. అట్లీస్ట్ ఒక 10-20 వీడియోస్. ఇప్పుడు మీరు హిందీలో చూసుకోండి, ఇంగ్లీష్లో చూసుకోండి, వీడియోస్ అనేవి చాలా క్లియర్గా, అంటే వాళ్ళు పక్కగా లైవ్ ట్రేడ్ చేసి చూపిస్తారు మీకు. ఓకే, ఇది ఇప్పుడు జరుగుతుంది. సో ఏదైనా కోర్స్ చేయాలనుకుంటే అతని ఛానల్ అంతా నీట్గా చూడండి. అంటే ఎలా అంటే అతని మైండ్ సెట్ ఎలా ఉంది, ఎంత క్యాపిటల్తో ట్రేడ్ చేస్తున్నాడు, చిన్న క్యాపిటల్ అయినా కానీ ప్రాపర్గా ట్రేడ్ చేస్తున్నాడా లేదా, అనాలిసిస్ వీడియోస్ పెడుతున్నారా. సో క్లియర్గా ఉన్నప్పుడే ఆ కోర్స్ జాయిన్ అవ్వండి. ఇండికేటర్స్ మీద చెప్పే పర్సన్ని ఫస్ట్ ఇగ్నోర్ చేయండి. ఇండికేటర్స్ అన్నీ ఓన్లీ దాని మీద ట్రేడ్ చేసే పర్సన్లో అసలు జాయిన్ అవ్వకండి, మీరు మొత్తం లాసే. సో ఇది నేను చెప్పాలనుకుంటుంది. సో నచ్చితే నేను కామెంట్ అయితే పక్కగా పెట్టండి ప్లీజ్. ఎందుకంటే ఎవరైనా కొత్త పర్సన్ వచ్చి వీడియో చూడాలనుకున్నా మీరు మంచి కామెంట్స్, కంటెంట్ బాగుంది, నేను చెప్పినది మీకు అర్థమైందండి మీరు మెన్షన్ చేస్తే తను కూడా చూస్తాడు, తను కూడా మనతో కలిసి నేర్చుకుంటాడు. సో ఇలాంటి స్కామ్స్కి దూరంగా ఉంటారు కదా. సో అందుకు. అండ్ నాదొక టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, కింద లింక్లో ఇచ్చాను. మీరు
జాయిన్ అవ్వండి. నాకు ఏదైనా మూమెంటం బాగుంది, స్టాక్ బాగుందంటే అప్పుడప్పుడు మెన్షన్ చేస్తాను. నాతో పాటు మీరు కూడా ట్రేడ్ చేయండి, మనీ ఎర్న్ చేసుకోండి. థ్యాంక్ యూ.